నమస్తే రైతు మిత్రులు. నేనైతే ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఆ అచ్చు తీయకుండా రైతు ఎలా వేసుకున్నాడో చూపిస్తాను చూడండి ఒకసారి. ఆయన తనకి టేమి ఇయ్యలేదు వర్షదేవుడు, అంటే అచ్చు తీసే ఆగిపోయింది కాబట్టి ఆయన దారం వేసి పెట్టడం జరిగింది. అది ఎలా ఉందో చూడండి ఒకసారి. నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే. నా పేరు బాలాజీ, మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అయితే మా జమళ్ళపల్లి మండలం మహబూబాద్ జిల్లా మహబూబాబాద్. అక్కడ అయితే వర్షాలు కొంచెం తక్కువనే పడ్డాయి, కానీ మొన్న ఒక 3 రోజులు 3 డేస్ దున్నిన తర్వాత అచ్చు తీయడానికి టేం ఇయ్యలేదు. కాబట్టి అతను రైతు రాజన్న అనే రైతు ఏం చేసిండంటే 32 ఇంచులు 30 ఇంచులు గ్యాప్ పెట్టి, అంటే వన్ సైడ్ అన్నట్టు సాలు వన్ సైడ్ దున్నుడు అన్నట్టు, వన్ సైడ్ దున్నాడు. ఇక ఇటువంటి దున్నుడు ఉండదు, ఒక్క సైడే ఇట్లా పెట్టడం జరిగింది. కాకపోతే చాలా బాగుంది, చక్కగా వచ్చినాయి. కానీ విషయం ఏంటంటే మనకు ఇప్పుడు ఎండ కొట్టంగానే నీళ్ళు కడటానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అమ్మటే ఒక నాగలతోనైనా 3 పనులతోనైనా దారం కట్టి గుంటక లాంటిది పోపెడ అంటే నీళ్ళు పోవడానికి దారి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అమ్మటే ఇది మళ్ళీ ఎండ కొడితే మాత్రం నీళ్ళు కడటానికి ఆస్కారం తక్కువ ఉంటుంది కాబట్టి నాగలేసి దున్నుకోవాలి. చూశారు కదా ఎలా ఉందో, ఇలా వేసుకున్నాడు రైతు. బాగుంది కానీ నీళ్ళు పోవడానికి మనకు నాగలతోని మళ్ళీ చేసుకోవాలన్నట్టు. చూశారు కదా రైతు మిత్రులు, మీకు కూడా ఇట్లా వర్షదేవుడు ఇలా టైం ఇవ్వకుంటుంటే ఇట్లా దారం ఇట్లా సుత్తిలి పెట్టి ఒక 30 ఇంచులు కర్ర 2.5కి ఇటొకలు అటొకలు పట్టి మళ్ళీ తోట వేసుకోవచ్చు. వెనక రోజు మరుసటి రోజు మనకు ఎండ కొట్టిన తీరుగా అయితే మనం ఏం చేయాలంటే నాగలైనా లేకపోతే గుట్క లాంటి దారం కట్టి అయినా పొప్పడ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మటే దానికి నీళ్ళు అందియాలి ఏర్లకు ఎండ కొడితే. థ్యాంక్ యూ రైతు మిత్రులు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.